హలో గాయస్, దిస్ ఇస్ విజయ్. ప్రజెంట్ నేను కలకత్తాలో ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఈరోజు నా డ్యూటీ ప్రకారం హాస్పిటల్ ఓటీలో ఉన్నాను అనమాట, ఆపరేషన్ థియేటర్లో. అయితే సడన్గా ఒక వాల్కి జారబడ్డాను అనమాట, కూర్చొని ఉన్నాను. అయితే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకని తల తిరుగుతుందేమో అనుకున్నాను. కానీ నిజం ఏంటంటే ఇక్కడ ఎర్త్ క్విక్ వచ్చింది, భూకంపం వచ్చింది. అండ్ సడన్లీ అందరూ భూకంపం వచ్చింది ఎర్త్ క్విక్ వచ్చిందని చెప్పేసి పరిగెడతారు కదా. ఈ పరిగెట్టడంలో కొంతమంది బేబీస్ ఉన్నారన్నమాట, లోపల 2 బేబీస్ ఉన్నారు. మేము సర్జరీ చేయవలసిన బేబీస్ అనమాట. అయితే అందరూ బేబీస్ని తీసుకుని పరిగెడుతున్నారు. నేనేమో నా మైండ్ ఎంత దట్టిగా తయారైందంటే, యూట్యూబ్ ఛానల్ వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్ వీడియో తీస్తున్నాను. అందరు డాక్టర్స్ నర్సెస్ వీళ్ళందరూ బేబీస్ని తీసుకుని, పేషెంట్ తీసుకుని బయటికి వెళ్తున్నారు సేఫ్ జోన్లోకి. నేను వీడియో తీస్తున్నాను. నాకు ఒక్కసారిగా అనిపించింది మొత్తం అంతా అయిపోయింది, ఎర్త్క్విక్ వచ్చింది, చాలాసేపు వచ్చింది. అండ్ ఆ విధంగా నేను ఎర్త్క్విక్ ఎక్కువ అంటే ఈ విధంగా రావడం ఎక్కడ ఫేస్ చేయలేదు. బిఫోర్ దట్ జైపూర్లో ఫేస్ చేశాను, కానీ ఇంత ఎక్కువ కాదు. అండ్ ఇది 5.3 మ్యాగ్నిట్యూడ్లో వచ్చిందని చెప్పేసి అన్నారు. ఇది బంగ్లాదేశ్లో ఒక ఏరియాలో వచ్చిందంట. ఇప్పుడు స్టిల్ ఇంకా 4 గంటలకి కూడా ఇంకా రెడ్ అలర్ట్ ఉంది ఇక్కడ. అయితే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం ఓన్ చేసుకుంటే ఆ దాంట్లో ఎలా ఉంటామో, ఎంత కఠినంగా మారిపోతాం అనేది ఎగ్జాంపుల్ అనమాట. అందరూ బేబీస్ని తీసుకుని పరిగెడుతుంటే నేను ఫోన్ తీసుకుని రికార్డ్ చేస్తున్నాను చూడండి. ఐ థింక్ ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయినా సరే ఫోన్ పట్టుకుని వదలలేమో, నేను అలా తయారయ్యాను. ఎనీవే అందరూ సేఫ్. వచ్చింది అయితే 10 to 20 seconds అనమాట. అప్పటి వరకు చాలా బిల్డింగ్ చాలా దారుణంగా మూవ్ అయింది. అండ్ దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేసామనంటే, యాక్చువల్లీ ఓటీలో సీలింగ్ ఫ్యాన్స్ లాంటివి ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ బెర్త్స్ ఉంటాయి, చక్రాలు ఉన్న బెర్త్లు ఉంటాయి. ఆ బెర్త్లు మూవ్ అవ్వడం, అవేమో ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళడం, ఇవంతా చూస్తే నాకు ఫస్ట్ టైం ఏమనిపించిందంటే, నేను ఎక్కడైనా జపాన్లోనో లేదంటే ఇంకా నేపాల్లోనో ఈ అస్సాంలోనో ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా వచ్చే ఎర్త్క్విక్స్ అనమాట ఆ ఏరియాస్లో. ఇక్కడ చాలా రేర్ అంట, కానీ ఇలా రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అని అన్నారు. ఆల్మోస్ట్ సగం ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా క్రాక్స్ వచ్చాయని చెప్పేసి కూడా న్యూస్లో రన్ అవుతుంది. వచ్చిన 5 secondsకి న్యూస్ ఛానల్స్ వాళ్ళు లైవ్ పెట్టేశారు. ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే అంత ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు, నాలాంటి వాళ్ళు అనమాట మేబీ. అండ్ నేనేం చేశానంటే, యూట్యూబ్ ఓపెన్ చేసేసి లైవ్ పెట్టేస్తున్నాను నేను. అక్కడ అందరూనేమో బాబాయ్ అంటూ అరుపులెట్టుకుంటూ పరిగెడుతున్నారు కిందికి. ఎంత దట్టిగా తయారైందన్న మైండ్. అండ్ ఫైనలీ వీఆర్ సేఫ్. ఇప్పుడే డ్యూటీ అయింది అండ్ హోమ్కి వెళ్తున్నాను అనమాట, రూమ్కి. మేబీ ఐ విల్ అప్డేట్ యూ వాట్ ద సిచ్యువేషన్ ఇన్ కోల్కతా. ఈవినింగ్ నేను అప్డేట్ ఇస్తాను. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.